దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వరక్షణకర్తయగు దేవాదేవుడైన యెహోవా రక్షణ వాగ్దానం. దేవుడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. వాటి ఆహాను 1:9. ప్రియా సర్వరక్షణకర్తకు దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవాదేవుని కృప మీతో కూడా నిలిచున్నది. మన ప్రభు మన పాపలను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయగల గొప్ప దేవుడు. మనసు విప్పి ప్రభు యొద్ద పాపక్షమాపణ కనికరం అడగండి. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎల్లా మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. మనలో సత్యం ఏమాత్రం కూడా ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎల్లా ఆ మహిమాస్వరూపుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆ మహిమానుతుడైన దేవాదేవుడు మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయగల గొప్ప దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి అయిన దేవుడు. పాపము తీర్పులో నిలబెట్టుచున్న దేవుని బిడ్డలారా, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. పాపం చేయు మానవుని ప్రభు చూచున్నాడు, సాతాను కూడా చూస్తున్నాడు. సాతాను ఎక్కువగా పాపం చేయుటకు ప్రేరేపించి పాతాళంలోనికి ఈడ్చుకుని పోవచ్చున్నాడు. దేవదూతలు పాపం చేస్తున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటికి చీకటి గల బిలంలోనికి త్రోసివేశాడు. తీర్పునకు కావుల్లో ఉంచబట్టకు వారికి అప్పగించాడు. 2 పేతురు 2:4 ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. అలాగైతే మన పరిస్థితి ఏమవుతుంది దేవుని బిడ్డలారా? నిషేధించిన పండును భుజించిన ఆదామవ్వల మీదకు గొప్ప తీర్పు వచ్చింది. ప్రభువు వారిని ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టాడు. వారిని శాప మరణముల నుండి వెంటాడాను. అలాగైతే మన పరిస్థితి ఏమగునో ఒక్కసారి ఆలోచన చేయండి దేవాదేవుని బిడ్డలారా. పూర్వకాలమందు పాపం చేసిన మానవ కోటిని చూచుచున్నట్లుగా దేవుడు విడిచిపెట్టలేదు. జలప్రలయం ద్వారా వారిని నాశనం చేస్తుండగా తీర్పు మన మీదకు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమగునో ఒకసారి ఆలోచన చేయండి. జీవగల దేవాదేవుని బిడ్డలారా, మీ పాపపు జీవితంలో అంతము తీసుకురండి. నేడు ప్రభు మీ ఎడల కనికరము చూపగోరుచున్నాడు. దేవుని కృప ఇంకనూ మిమ్మను ఆవరించున్నది. ఆయన ప్రేమ ఇంకనూ మిమ్మను నీడవలే కప్పుచున్నది. నేడు నిజముగా మీరు మీ పాపంలో విషయమై పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు వచ్చిన ఎడల మీ జీవితంలో మలుపు కలుగును. పాతాళం వైపు ప్రయాణించున్న మీ మార్గమును పరలోక వైపు తిప్పండి. చెడ్డ స్నేహితులతో ఉండక పరిశుద్ధుడైన యేసు వైపు తిరగండి. ఖచ్చితంగా ప్రభు వైపు తిరగండి. ప్రభులో కొనసాగండి. దేవాదేవునికి మనసిప్పి మీరు ప్రార్థించండి. మన పాపాలన్నీ కూడా క్షమించగల గొప్ప దేవుడు. మీరు ఎంత ఘోర పాపైనను క్రీస్తు యొద్ద కనికరం లభిస్తుంది. మీ పాపములో రక్తం వల్ల ఎర్రనవైనను అవి హిమ వలె తెల్లబడబడును. యెషయా గ్రంథం 1:18 ఈ సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. మీ పాపము యావత్తు తన రక్తంతో కడిగి శుద్ధీకరించుటకు క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమింపరాని పాపములు లేవు. ఆయన తొలగింపలేని అపవిత్ర క్రియలు లేవు. ఆయన వలన కనికరము నందు దుష్ట మనుషుడు ఎవ్వరూ లేరు. దేవుని బిడ్డలారా, అందరినీ కనికరించగల గొప్ప దేవుడే. ప్రభు మన పాపములు క్షమించుటే కాక వాటిని మరచిపోవచ్చున్నాడు. సముద్ర అగాధంలో పడవేయుచున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను అంత దూరంగా ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవాదేవుని బిడ్డలారా, ఇప్పుడే ప్రభు వైపు తిరగండి. పాపములు క్షమించుటకు క్రీస్తు రక్తం తప్ప వేరే మార్గం గత్యంతరం మనకు లేదు. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కలవరి శిలువలో ఆయన మీ కొరకు రక్తం చిందించున్నాడు కదా. మీ పాపం నుండి మీకు పరిపూర్ణమైన విడుదల దయచేయుటకు క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని పిలుచున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నట్టున్నాడు. ఈ మంచి తరుణాన్ని మనందరూ కూడా వాడుకుందాం. నేడే రక్షణ దినం. ఇప్పుడే ప్రభు చెంతకు వద్దాం. పరిశుద్ధాత్మ దేవదేవునికి ఉన్నతమైన క్రియను కార్యాన్ని మనం పొందాం. ప్రభు కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో నిత్యముండి సమస్త విషయంలో ప్రభుకి సమాధానపరిచి నెమ్మది దయచేసి ఏ పాపం మనం ఏలుబడి చేయకుండా మనందరినీ ప్రభు తనక కృపాకి నలదింపచేసి తన బిడ్డలుగా తన కుమారులుగా కుమార్తెలుగా మనం తీర్చిదిద్ది ఆయనలో ఆయనతో మనల్ని బలపరచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వలోక న్యాయాధిపతిమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ
శుభవాగ్దానం బట్టి మా జీవితాలు ధన్యములు చేయండి. ఏ పాపం మా మీద ఏలుబడి చేయకుండా పాప వంకర చేసిన మా జీవితాలు మీ కృప సరిచేయగలని నమ్ముచున్నాం. ఇప్పుడే మా జీవితాలన్నీ ధన్యం చేసి బలపరిచి స్థిరపరిచి మీ కొరకు ఆయత్తపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.